ఈ బియ్యం పాలేసేసి మాకు వస్తున్నారు సొంతంగా. 8 గంటలకు వచ్చినాం టీ తాగి. ఎంత మట్టి తాగి తాగలేదు. అంటే ఇప్పుడు మీరు 8 గంటలకి ఇదే పని మీద వచ్చారా? పని పోగొట్టుకొని అంటే కూలి పని వదిలిపెట్టుకొని సన్న బియ్యం అని చెప్పేసి తీసుకొని పోదామని వచ్చారు. వచ్చినాం. మరి ఇక్కడ తీరా చూస్తే సర్వర్ పని చేయట్లేదు. మరి మేమేం చేసాం చెప్పండి. తండ్రి కూలి వదిలిపెట్టుకొని ఇటు వచ్చినాం. ఏ రోజు కూలి చేసుకుని బతికేటోళ్ళం మేము. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు 2500 రూపాయలు ఇస్తారండి. అంటే మీరు వృద్ధులకు కాకోకుండా వితంతులు కాకోకుండా ప్రతి మహిళకు 2500 ఇస్తానన్నారు. ఆ డబ్బులు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారా అయ్యా? మాకు అసలు ఈయనే లేదు. మాకు పెట్టే దిక్కే లేదు. మరి అది మరి ప్రభుత్వాన్ని మీరు అడిగారా? మీ ఎమ్మెల్యే గారిని కానీ మీ స్థానిక ఉన్నటువంటి నాయకులను అడిగారా మీరు? మరి అడిగితే మరి ఎప్పుడు ఇస్తారు? అంటే ఇచ్చినప్పుడే తీసుకుంటారా మీరు? మరి ఇచ్చినప్పుడే తీసుకుంటాం. మరి మేమేం చేసాం అయ్యి చెప్పు. అసలు ఎత్తరో ఇయ్యరో వాళ్ళే తింటారో ఏమో. మరి మా డబ్బులు మేమేం చేసాము. మరి తిన్ని మరి మేమేం చేసామే. మా పేరు మీద వాళ్ళు పైకి వస్తారు కట్టే. ఇదండి పరిస్థితి. ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే సన్న బియ్యం అయితే రోజు కూలికి వెళ్తేనే మాకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఆ కూలిని వదిలిపెట్టుకొని ఇక్కడ వచ్చినాం. మరి ఇక్కడ తీరా చూస్తే సర్వర్ పనిచేయక మేము ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఏదైనా కానీ ప్రభుత్వ సన్న బియ్యం పంపిణీ చేయడం మంచి విషయమే. కాకపోతే ఇస్తారన్న ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తారని మాకు ఇవ్వాలి. ఇస్తే కూడా మేము ఆర్థికంగా చాలా ముందుకెళ్తామని చెప్పేసి మహిళలు